మీ అమ్మ ప్రేమలో మీరు పెరిగారు. మీ అమ్మగారికి అందరమ్మైన జిల్లెలమూడి అమ్మకి తేడా మీరేమైనా గ్రహించారా? ఈ జగజ్జనని అమ్మ వాత్సల్యం అనంతమైనది, అందరినీ ప్రేమగా చూడటం. మాకు ఎప్పుడో ప్రశ్న వస్తుండేది, జిల్లెలమూడి ఇన్ని సంచులు తెగిపోయి ఇన్నిసార్లు తిరిగాం, ఇన్ని చెప్పులు జతలు అరిగిపోయినాయి, చెప్పులు పోయినాయి, ఏమిటి మనం సంపాదించిందని మా శ్రీరామూర్తికి నాకు ఒకసారి ప్రశ్న వచ్చింది. ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మార్పు మటుకు వస్తుంది. ఆ దీపావళి పండుగ నాడు విపరీతమైన వర్షం, దారి లేదు, రోడ్డు లేదు. 7వ మైల్ నుంచి బురదలో వెళ్తాం. బురదలో కాలు పెడుతుంటే ఎట్లా ఉందంటే ఆ బురద, అది కూడా అదృష్టం. తల్లిదండ్రి అమ్మని నాకు ఇచ్చింది. నా నోటి మీదుగా ఉచ్చారణ కూడా రావడానికి అవకాశం లేదు నాకు. ఈ తాటాకు అనేది భారీ కార్యక్రమం, చాలా కష్టమైన పని. ఆకు నరికిన దగ్గర నుంచి బళ్ళ మీద మా ఇంటికి జరాల, మా ఇంటికి వచ్చి లారీ తీసుకెళ్ళాలి. అమ్మ ఈ పూట నాకు కట్టుకోవడానికి చీర లేదు, వాడి దగ్గరికి పోయి అడిగి తీసుకురమ్మన్నమాట. నా బయటకు వచ్చి ఎంత బాగుందని నాకు చూపించడం, అందరికి కూడా మధ్య ఇచ్చాడని చెబుతాం. దీపావళి పండుగ వచ్చిందంటే పండగకి వాళ్ళ తోబుట్టువులకు పోసినట్టుగా తలంటు స్నానాలు చేయించేవాళ్ళండి. మాకు సమస్య అంటూ ఏమన్నా ఉంటే జిల్లెలమూడి పోవటం వరకే సమస్య.